ఉరుకులు పరుగులతో యాంత్రిక జీవనం సాగించే నగరవాసులకు ఊరట కలిగిస్తోంది నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేసిన ఉద్యాన ప్రదర్శన. 1000 రకాలకు పైగా కొలువు తీరిన మొక్కలు చూపర్లను కట్టిపడేస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాక ఇతర రాష్ట్రాల నుంచి నర్సరీ మొక్కలు నగరానికి తరలి వచ్చాయి. మొక్కలతో పాటు కుండీలు, మొక్కల పెంపకంలో అవసరమయ్యే పలు రకాల పనిముట్లు కొలువు తీరిన ప్రదర్శన ఆకట్టుకుంటోంది. రంగురంగుల పూలనిచ్చే కొత్త కొత్త పూ మొక్కలు, అలంకరణ మొక్కలు, ఆకులతోనే ఆకట్టుకునే మొక్కలు, ఆరోగ్యాన్నిచ్చే ఔషధ మొక్కలు, చిట్టిపొట్టి బోన్సాయి, బహుళ అంతస్తుల భవనాల్లోనే పండ్లనిచ్చే మొక్కలు, ఇలా ఎన్నో రకాలు ఉద్యాన ప్రదర్శనలో కొలువు తీరి ప్రతి ఒక్కరిని మొక్కల పెంపకం వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయి. ఇరుకిరుకు భవనాల్లోనైనా పచ్చదనాన్ని పరిచే వర్టికల్ గార్డెనింగ్ కు సందర్శకులు ఆకర్షితులవుతున్నారు. చాలా బాగుంది. ప్రతి సంవత్సరం పెడుతుంటారు. చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లాంట్స్ కూడా మంచిగా గ్రోత్ ఇచ్చిన ప్లాంట్స్ కూడా దొరుకుతుంటాయి. మనకి కూడా ఇంట్లో పెంచుకోవడానికి చాలా బాగుంటుంది. మనకు ఎక్కడ దొరకని ఇది ఇక్కడ ఎగ్జిబిషన్లో ప్రత్యేకంగా అందుబాటులో మనకి అరుదైన మొక్కలు దొరుకుతున్నాయి. ప్లస్ చాలా మంచి గ్రోత్ ఉన్న మొక్కలు కూడా దొరికిపోతున్నాయి. సహజమైన బోన్సాయిగా పేరెన్నిక గన్న, చుక్క నీరు లేకున్నా చక్కని పూలనిచ్చే ఎడారి గులాబీలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఈ మొక్కలు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇవేంటంటే అడినియమ్స్ అనేది డెజర్ట్ రోజ్ అండి. అన్ని ఋతువుల్లోనూ పూలు పూస్తాయి పర్టికులర్గా. అలాగే ఫ్లవరింగ్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. అలాగే వేసవకాలంలో 15 days వాటర్ పోయిపోయినా చాలా బాగా పెరుగుతూనే ఉంటాయి. మనం ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు ఒక 15 రోజులు వాటరింగ్ ఇవ్వడం కుదరలేదు అనే భయం ఉండదు. వీటితో చనిపోవు 15 రోజులు నీళ్ళు పోయిపోయినా. 150 కలర్స్ ఉన్నాయి, షేడ్స్ ఉన్నాయి, 150 షేడ్స్. ఇక్కడ 2 years ప్లాంట్ నుంచి 13 years 12 years వరకు ఉన్న ప్లాంట్స్ ఉన్నాయి. మామూలుగా అడినియమ్స్ నేచురల్ బాన్సైస్. అరబికం వచ్చేసరికి ఇంకా బాన్సై షేప్ ఇంకా బాగా కనిపిస్తుందండి. షార్ట్గా పూర్తిగా బాన్సైలా పెరుగుతాయి. అపార్ట్మెంట్లోనే పండ్లను కాయించుకునే విధంగా తయారు చేసిన పండ్ల మొక్కలు ప్రదర్శనలో దొరుకుతున్నాయి. ఉండేవారికి ప్రత్యేకంగా మొక్కలు రూపొందించడము, వాళ్ళకు పళ్ళ మొక్కలు ఒక కుండీలోనూ పెంచుకునేటట్టు ప్రతి వెరైటీ ఫ్రూట్లో కూడా, మ్యాంగోలో కానీ జామలో కానీ, ఇప్పుడు తైవాన్ జామ వచ్చింది, అట్లాగే కస్టర్డ్ యాపిల్లో ఇంపోర్టెడ్ ప్లాంట్స్, ఫిగ్, ఇట్లాంటి చాలా రకాల ఫ్రూట్ ప్లాంట్స్ ఇంట్లోనే కుండీలో, బాల్కనీలో కుండీలో పెంచుకునేటట్టు ప్రత్యేకంగా రూపొందించడము. ఈ పండ్ల మొక్కలన్నీ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ నీడ పట్టునే పెరిగేవి, ఎండలోనూ బ్రతికేవి, ఎలాంటి వాతావరణంలోనైనా నిలదొక్కునేవి, ఇలా ఎవరికి ఎలాంటి మొక్కలు కావాలన్నా ఈ ప్రదర్శనలో దొరుకుతున్నాయి. ఇండోర్ ప్లాంట్, అవుట్డోర్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్, కొత్త రేర్ వెరైటీస్లో కూడా ఫ్రూట్ ప్లాంట్స్ మేము తెప్పిస్తాము. మా దగ్గర మొక్కలు కూడా తయారు చేస్తాము. తర్వాత సీజనల్ ఫ్లవర్స్, రోజెస్లో బటన్ రోజెస్, ఇవన్నీ చాలా వెరైటీస్ మేము తయారు చేస్తాం. బోన్సాయి ప్లాంట్స్ కూడా తయారు చేస్తాం. మొక్కల కోసం నర్సరీల చుట్టూ తిరగకుండా ఒక్కచోటే అన్ని అందుబాటులో ఉంచి నగరవాసుల అవసరాలను తీర్చేందుకే ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. మనం ఒక వారం అన్ని నర్సరీస్ దేవులాడితే కూడా మనకు ఈ ప్లాంట్స్ దొరికాయి. మీకు 5 దినాల ఈ షోలో మీకు అన్ని ప్లాంట్స్ దొరుకుతాయి. దీంట్లో ముఖ్యం మనకు ఎడెనియం, మనకు క్యాక్టస్, సెక్యులెంట్స్, రోజ్ ప్లాంట్స్, స్నేక్ రిప్లెంట్ ప్లాంట్ కూడా ఉంది. దీంట్లో మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉంది. ఇట్లా మనకు సీడ్స్ కూడా దొరికిపోతాయి, అన్నీ దొరికిపోతాయి సార్. ఇక్కడ టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ ఆల్సో ఈజ్ అవైలబుల్ హియర్. మొక్కలే కాక మొక్కల పెంపకానికి అవసరమయ్యే కుండీలు, కుండీల్లో పెంచే మొక్కలకు కావాల్సిన ఎరువులు, పనిముట్లు కూడా ప్రదర్శనలో అందుబాటులో ఉండటంతో మొక్కల ప్రేమికులు పెద్ద ఎత్తున ప్రదర్శనకు వచ్చేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు.